ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించారు. కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టుల కమిటీ ఎండిపోయినటువంటి పంట పొలాల వద్దకు వెళ్లి నేరుగా రైతుల్ని కలిసి వారి ఆవేదనను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా సూర్యాపేట నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించి రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి పంటలు ఎందుకు ఎండిపోయాయి, ముందుగా అధికారులు నీళ్ళు ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఏ విధంగా పచ్చి మోసం చేశారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 కంటే ముందు ఉన్నటువంటి దుర్భిక్ష పరిస్థితులే సూర్యాపేట జిల్లాలో కనపడతా ఉన్నాయి. వేల రూపాయలు, కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు. పచ్చని పంట పొలాలను కూడా నిల్వ నిండిపోయి కోతకు వేసినటువంటి పంట పొలాలను కూడా మేతకు వదిలేసినటువంటి దుస్థితి నెలకొంది. రైతుల ఆవేదన చూస్తూ ఉంటే కళ్ళలో కన్నీళ్లు వస్తున్నాయంటూ కూడా కౌలు కళాకారుల బృందం ఈ సందర్భంగా తేల్చెప్పారు. ప్రధానంగా జూలూరి గౌరీశంకర్, టంకశాల అశోక్, హైకోర్టు న్యాయవాదులందరూ కూడా ఈ పర్యటన చేసి రైతుల బాధను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలి, ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం అందించాలని కూడా వారి సందర్భంగా డిమాండ్ చేశారు. లేనట్లయితే రైతుల ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉంది. నిలువున సర్వస్వం కోల్పోయారు. పంట పొలాలు ఎండిపోయాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా దుర్భిక్షం, క్షామ పరిస్థితులు ఇక్కడ సూర్యాపేట జిల్లాలో నెలకొన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని అంటూ కూడా ఈ అధ్యయన కమిటీ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడ్చలలో రైతులపైన వేధింపులకు గురి చేస్తూ పోలీసులు, రెవెన్యూ అధికారులు హల్చల్ చేశారు, దౌర్జన్యం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి ఆరబోసుకున్నటువంటి ఓట్లన్నింటినీ కూడా తొలగించాలి, రైతులు ఇమీడియట్గా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ వారికి హుకుం జారీ చేసి పోలీసుల చేత ఒత్తిడి చేయడంతో రైతులు బోర్న విలిపించారు. వడ్లెండబోసుకున్నాం, సొంత పంట పొలాల్లోనే మేమంతా కూడా వడ్లెండబోసుకున్నాం. ఇప్పటికిప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన ఉంది, హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలంటూ తమను ఖాళీ చేయమంటే తమ వడ్లని కూడా ఎక్కడ పోసుకోవాలంటూ కూడా రైతులు విలిపించారు, ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వాధికారులు, పోలీసులు రైతులపైన వేధింపులు మానుకోవాలని కూడా పలువురు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పని చేయొద్దు అంటూ కూడా వాళ్ళు హితవు పలికారు. ఇదే రకంగా రైతుని ఇబ్బంది పెడితే వచ్చే ఎన్నికల్లో సరైనటువంటి బుద్ధి చెప్తాం, రైతులు ఏడిస్తే ఏ రాజ్యానికి కూడా మంచిది కాదంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో చేరినటువంటి యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్కేవి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది, విజయకేతనం ఎగరవేసింది. సిఐటియు పైన తిరుగులేనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఎన్నికలు ప్రతిబింబించాయి. బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలకు ప్రజల్లో తిరుగులేనటువంటి అభిమానం, ఆదరణ ఉన్నాయి. ఈ ఎన్నికల ఫలితాలే దీనికి తార్కాణం అంటూ కూడా గౌరవ అధ్యక్షులు డీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తేల్చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, సందర్భం ఎప్పుడు వచ్చినా కూడా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటారనే దానికి సంకేతం అని కూడా ఆయన సందర్భంగా తేల్చెప్పారు.